ఈరోజు అక్బర్, బీర్బల్ కథ ఒకటి విందాం. ఓ రోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్లమీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తరువాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ఎవరెక్కడ అని అక్బర్ భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మోయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తరువాత బీర్బల్ భుజాన ఓ చిలుకను పెట్టుకొని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ను చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బరు. జహాపనా, మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు. దీనికి దివ్యదృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్. అలాగే జహాపనా అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకొని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతడిని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్యదృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్యదృష్టా పాడా? దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకొని విలువైన కానుకలు ఇచ్చి పంపాడు. ధన్యవాదాలు.